అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం అంటే 11వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు ఆగస్టు వరకు 12 రాసులకి అంటే మేషం నుంచి మీనం వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుంటూ ఈసారి అనేక కొత్త విషయాలు మీకు నేను తెలియజేస్తాను. అంటే మీ రాశి ఏంటి, మీ రాశి యొక్క లక్షణాలు ఏమిటి, ఈ రాశి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలని కూడా మనం చాలా చక్కగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే గ్రహాల స్థితులు ఎట్లా ఉన్నాయంటే, కుజుడు గురువు వృషభ రాశిలో సంచరిస్తూ, సూర్యుడు కర్కాటక రాశిలో, బుధుడు శుక్రుడు వచ్చేసి సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో, చంద్రుడు తుల వృశ్చికం ధనుసు రాశిలో 3 రాశుల్లో ప్రయాణం చేస్తున్నాడు ఈ వారమంతా. శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందనేది మనం ఈ వారం వరకు తెలుసుకుందాం. కానీ ఒక మాట చెప్తున్నాను, కంగారు ఏం లేదు. మీకు మాస ఫలాలు ఉంటాయి, వార ఫలాలు ఉంటాయి, పక్ష ఫలాలు కూడా ఉంటాయి, సంవత్సర ఫలాలు ఉంటాయి. ఇదంతా కూడా ఆయా సంవత్సరంలో ఉన్న గ్రహాలని బట్టి చెప్పడం. ఇది పక్కన పెడితే అసలు మీరు పుట్టినప్పుడు ఉన్న గ్రహస్థితి ఏంటి, మీరు పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, మీ లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమొచ్చింది, ఏ పాదంలో ఉన్నాయి, ఏ దశలో మీరు స్టార్ట్ అయ్యారు, ఏ విధంగా మీ జాతకం మొత్తం మనం క్లియర్గా చక్రం వేసేసి 50 పేజీలు అన్నమాట. అందులో అనేక చక్రాలు ఉంటాయి. అవి మీకు నేను మెయిల్ చేస్తాను. అలాగే జాతకం మీకు అది అర్థం కాదు కదా, చదివితే అంత సాంస్క్రిట్లో ఉంటుంది. కాబట్టి 20 నిమిషాలు మీతో నేను చక్కగా ఫోన్లో రికార్డ్ చేయిస్తా. ఆ విధంగా రికార్డు కూడా మీరు భద్రపరచుకోవచ్చు అనమాట. దీనికి ప్రత్యేకంగా జాతకం చెప్పడానికి గురుదక్షిణ ఉంటుందండి. ఎందుకంటే చాలా వర్క్ చేయాలి, అందులో నాకు 2 అసిస్టెంట్లు ఉంటారు, మరి వాళ్ళ శాలరీస్ ఆఫీసు మెయింటెనెన్స్ ఉంటాయి. కాబట్టి ధర్మంగానే మేము తీసుకుంటామండి. చాలామంది మీరు నమ్ముతారో లేదో, ఒక మహారాష్ట్రలో ఒక అతను అన్నాడండి, ముంబైలో అన్నాడు, ఏమండి మీరు చెప్పిన దానికి 5,000 ఇవ్వచ్చు. అంత అద్భుతంగా చెప్పారు, మీరు అసలు అడగకుండానే ఎన్నో విషయాలు చెప్పారండి. మా సమస్య ఏదో ఉద్యోగమో పెళ్ళో పిల్లలో ఏదో ఉంటుంది, కానీ మీరు మొత్తం కవరేజ్ చేసిన విధానం చాలా బాగుందని చెప్పడం. ఇలాగే ఈ మధ్య మా అమ్మాయి శ్రావణి ఏదో ఒక పెద్ద వెబ్సైట్లో ఒక పెద్ద మనిషిని పట్టుకుని, లారెన్స్ అనుకుంటా పేరు, లారెన్స్, మీరు గమనించండి ఆయన పేరు. ఆయన అపాయింట్మెంట్ తీసుకుని రాత్రి 10ంటికి మాట్లాడిన తర్వాత నాతో అంది, ఆ నాన్న పరమ వేస్ట్ నాన్న, ఊరికే వీళ్ళు వెబ్సైట్లో వాటిలో కనిపిస్తున్నారు యూట్యూబ్లో, అంతేగాని వాళ్ళకి చెప్పడమే రాదు, మీరు చెప్పే విధానం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా క్లియర్గా ఉంటుందని. ఇలాగా మీ జాతకం నేను పక్కా చెప్తాను, మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, అంటే మీ డేటు టైము ప్లేస్ ఉంటే బాగుంటుంది, అది మేము జాతకం చేస్తాం. లేనప్పుడు మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి పంపించండి, మీ జాతకం రెడీ చేస్తా. ఇదంతా ఒకసారి అయితే సమస్యలు అనేది ఉంటాయండి. ఇది క్లోజింగ్ అంటారు దీన్ని. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలి అది తెలియక చాలామంది నీకు ఇదవుతుంది అదవుతుంది అనడం కాదు. అది అవ్వకుండా ఉండాలి, ఏది అనుకుంటే అది జరగాలి అంటే ఒక క్లోజింగ్ ఉంటుంది. అంటే ఏ గ్రహానికి ఏ విధంగా శాంతి చేయాలో సింపుల్గా చెప్తా. అందుకే నా ఛానల్ పేరే thesimple.astrologer.com. దయచేసి మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు, మీ ఫ్రెండ్స్కి నా బంధువులకి తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ మీని సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మేషరాశి. కర్కాటక రాశి వాళ్ళకి 11వ తారీఖు ఆగస్టు నుంచి 17వ తారీఖు ఆగస్టు వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి అధిపతి చంద్రుడు కదా, మరి చంద్రుడు అంటే మిగతా అన్ని గ్రహాలు ఏదో చక్కగా ఉంటాయి ఈ నార్మల్గా, కానీ చంద్రుడికి వచ్చేసరికి ఏమవుతుంది, అమావాస్య పౌర్ణమి. నిజంగానండి, నేను చాలామందిని చూసా, అమావాస్యకి ముందు రోజు వాళ్ళు అరిచే అరుపులు చేసే పనులు తమాషగా ఉంటాయి, పౌర్ణమి రోజు కొందరికి పిచ్చిగా ఉంటారు. ఈ రెండు కూడా అతి లేదా బాగా డిప్రెషన్కి ఉండడం కూడా ఈ రాశికి పెద్ద శాపంలాగా ఉంటుందన్నమాట. సడన్గా డిప్రెస్ అయిపోతారు, ఏందో మైండ్ బాగాలేదండి అంటారు, సడన్గా చాలా హుషారుగా ఉంటారు. వీళ్ళతో వేగడం చాలా కష్టం, వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. ఎందుకంటే చంద్రుడు అంటే మనసు కాబట్టి, మైండ్ కాబట్టి, మూన్ అంటే ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అనమాట. వీళ్ళకి నిద్ర పట్టదు అసలు. ఈ చిన్న చిన్న విషయాలు ఎక్కువ గోళ చేసేస్తుంటారు. మ్యాటర్ ఎవడో ఆఫీస్లో ఏదో అని ఉంటాడు, ఏదో ఫ్రెండ్ ఏదో అని ఉంటాడు, ఇంట్లో భార్య ఏదో చిన్న మాట వచ్చి ఉంటుంది, ఇక అంతే గందరగోళం చేసేసుకుంటారు వీళ్ళు. మనసు చాలా తేలిక చేసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి, బాగా మెడిటేషన్ చేయాలి. మరి ఈ రాశి అధిపతే శివుడు, చంద్రుని నెత్తిలో పెట్టుకున్నాడు కాబట్టి శివనామస్మరణ చేసుకుంటూ, శివుని యొక్క అర్చన చేసుకుంటూ చక్కగా మీరు ఈ వారం అంతా గడపాలి. ముఖ్యంగా ఈ రాశిలో మనకు పునర్వసు 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారన్నమాట. మరి ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉంది అంటే,
చక్కటి విలువైన వస్తువులతో కూడి చాలా ఆడంబరంగా ఈ వారమంతా మొదలవుతుంది అని చెప్పేసి జాతకం చెబుతుంది. చాలా బాగుంది. ఈ వారమంతా ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ధన ఆదాయం బాగుంది. కుటుంబ సంతోషంలో చాలా బాగుంది. అలాగే ఇంట్లో ప్రశాంతత చాలా బాగుంటుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మీకు పెద్దగా లభించదు. అలాగే సొంతంగా మీ పనులు మీరు నిమగ్నమై ఉండడం మంచిది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి మీకు ఎంతో అనుకూలమైన వారంగా ఈ వారాన్ని చెప్పొచ్చు. పిల్లల యొక్క చదువు విషయంలో ఏ బెంగ అక్కర్లేదు. వాళ్ళు విదేశాలకు వెళ్తామండి, పెద్ద పెద్ద యూనివర్సిటీలో అప్లై చేసుకుంటామండి, మాకు పలానా సబ్జెక్టులో రావాలండి, ఖచ్చితంగా వస్తుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల యొక్క మన్ననలు ఉంటుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం ముందుకు వెళ్తారు. ఇకపోతే ఆరోగ్య విషయంలో వస్తే ఆరోగ్యపరంగా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఏ బెంగ అక్కర్లేదు. కొత్త అప్పులు ఏమీ కాకుండా పాత అప్పులు తీర్చే ఆలోచన కూడా మీరు ఈ వారం చేయవచ్చు. భార్యాభర్తల మధ్యకు వచ్చేసరికి ఈ కర్కాటక రాశి వాళ్ళకి శని అష్టమంలో ఉండడం వల్ల ఎన్నో గొడవలండి. నా దగ్గర జాతకానికి వస్తారు పాపం. ఈ గత 2.5 సంవత్సరాలు శని అక్కడే ఉంటాడు కుంభరాశిలో. మరి వీళ్ళకి ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య ఒకటే కీచులాట. ఆమె పెట్టి సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవటం, ఆ అబ్బాయి మొత్తుకోవటం, ఇలా జరుగుతూ ఉంది. చెప్తూ ఉంటారు, బాబు కాసేపు ఆగండి అంట. కాబట్టి భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండండి. అనవసరం విషయాలు ఎక్కువ మాట్లాడబాకండి. అలాగే దూరంగా ఉన్న వాళ్ళని దూరంగానే ఉంచండి. ప్రేమికులకి ఇప్పుడేం గుడ్ న్యూస్ ఉండదు. కాబట్టి పెళ్ళి కాని వాళ్ళు నోరు మూసుకొని ఇంకా కొన్ని రోజులు ఉండడం మంచిది. పార్ట్నర్షిప్ కొంచెం దెబ్బతినే అవకాశాలు వ్యాపారాలు కనిపిస్తాయి అన్నమాట. ఇకపోతే మంచి అదృష్టం అనేది చాలా బాగుంది. తండ్రి పెద్దల సహకారాలు బాగుంటాయి. తెలివైన నిర్ణయాలు చాలా బాగా తీసుకుంటారు. అదృష్టం బాగుంది. ధర్మాన్ని పాటిస్తారు. ఉద్యోగంలో మాత్రం చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. ఎంతో వినయంగా ఉంటారు. పై అధికారుల మన్ననలు బాగా అందుకుంటారు. కొత్త కొత్త ఇంటర్వ్యూలు వస్తాయి, దాంట్లో సక్సెస్ అవుతారు. ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడమే కాదు, కొత్త కొత్త ఆఫర్లు కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు అది కూడా మంచిగా ఉంది. ముఖ్యంగా పై అధికారుల ప్రశంసలతో ఈ వారం అంతా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారం విషయానికి వచ్చేసరికి వ్యాపారంలో ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్, ఫుడ్కు సంబంధించింది కానీ ఏదైనా సరే వ్యాపారంలో చాలా బాగా పైకి వస్తారు. మంచి లబ్ధికరంగా ఉంటుంది. సంతోషంగా, ఆనందంగా ఈ వారమంతా కూడా వ్యాపారాల్లో లాభాలు చూస్తారు. ఇకపోతే ఖర్చుల విషయానికి వచ్చేసరికి మనకి ఖర్చులు ఎట్లా ఉంటాయంటే బీభత్సంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ పండగ వారాలు కాబట్టి ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉంటుంది. మరి నేను కర్కాటక రాశి వాళ్ళకి ఎప్పుడు చెప్పేది ఒకటే, మీరు శివుడి యొక్క నామస్మరణ జపం చేస్తూ చంద్ర మంత్రాన్ని రోజు 10 సార్లు చదవాలి. దది శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ మకుటభూషణం అని చెప్పేసి చదవాల్సి ఉంటుంది. అలాగే శివుడి యొక్క పంచాక్షరి మంత్రం అయితే మనసులో ఎప్పుడూ ఉండాలి. ఓం నమః శివాయ అని చెప్తూ ఉంటూ త్రయంబక మెజామయే సుగంధిం పుష్టివర్ధనం పూర్వార్గమిబంధన మృత్యోర్మోక్ష అమృతాతని ఎందుకు చెప్తున్నానంటే శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆ మంత్రం రోజు బండి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చదవాల్సిందే. ఇక చంద్రశేఖర అష్టకం అంటారా, లింగాష్టకం అంటారా, అద్భుతంగా ఉంటుంది. చక్కగా రోజు శివుడికి మీరు అభిషేకాలు చేసుకుంటూ బిల్వపత్రాలని చక్కగా స్వామికి సమర్పిస్తూ ముందుకెళ్ళండి. సక్సెస్ మీదే. చూశారు కదా 12 రాసులకు ఎలా ఉందో తెలుసుకున్నాం. మరి మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన ఇచ్చిన 3 నెంబర్లలో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డీటెయిల్స్ పంపించండి. మీతో నేను వెంటనే ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. సింపుల్గా మీకు పరిహారాలు చెప్తాను. కాబట్టి నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. నమస్కారం.